మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నానెను. అనగా సీమోను పేతురు ప్రభువుతో నడుస్తూ పేతురు ఇంట్లో సన్నివేశాలు గుర్తొచ్చినాయి. రోజు పొద్దున్నే, రోజు సాయంత్రం, ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబంలో జరిగే పరిస్థితులు పేతురునికి బాగా గుర్తొస్తూ ఉన్నాయి. ప్రభువు మాటిమాటికి ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీనత్వం అని చెప్తూ ఉన్నారు. మరి నా సహోదరుడు నిర్నిమిత్తముగా నా ఎదుటి తప్పిదములు చేస్తూ ఉన్నాడు. మరి నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి? 7 అనేటువంటి మాట సంపూర్ణమైనది కదా. సంపూర్ణంగా క్షమించడం అంటే 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అనుకుంటా. ఒకసారి ప్రభువుని అడుగుదాం అని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, 7 అంటే సంపూర్ణ సంఖ్య కదా, నీవు దాన్ని హెచ్చించావు కదా, అది పరిపూర్ణమైనది కదా. సో నేను నా సహోదరుడు తప్పుదం చేసినప్పుడు 7 సార్లు క్షమించేసి సరిపోద్దుగా, 8వ అతనితో వ్యవహరించవచ్చుగా, తిరిగి అతనితో అతనిలాగే వ్యవహరించవచ్చుగా, గొడవ పడొచ్చుగా, కొట్టొచ్చుగా, తీర్పు తీర్చొచ్చుగా అని ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నారు, 7 మార్లు మట్టుకని నీ కొలతలో నువ్వు పెట్టుకుంటే పేతురు గుర్తుపెట్టుకో, నీవు 7 మార్లే క్షమిస్తే నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను 7 మార్లే క్షమిస్తాడు. నీవు 77 మార్లు మట్టుకు క్షమిస్తే నిన్ను కూడా నీ పరలోకపు తండ్రి 77 మార్లు మట్టుకు నిన్ను క్షమిస్తాడు అని పేతురుతో స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. 70 ఏళ్ల మార్లు మట్టుకు అనగా 70 × 7, 70 సార్లు 7 మార్లు మట్టుకు. అంటే ఒకసారి 70 సార్లు చేసిన తప్పు ఒకసారి, మరి ఇంకో 70 సార్లు మరి రెండోసారి. అలాగ మనం 70 × 7 అని లెక్కేసినట్లయితే 70 × 7 అని 490 అని వస్తుంది. అంటే సుమారుగా ప్రభు చెప్తున్నారు, పేతురు అడిగిన దానికి ఒక రోజు ఒక మనిషిని నువ్వు క్షమించడానికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలంటే 490 అవకాశాలు ఇవ్వాలి. అన్ని అవకాశాలు నువ్వు ఇచ్చావనుకో, నీ పరలోకపు తండ్రి కూడా నేను అన్ని అవకాశాలు ఇచ్చి నేను క్షమిస్తాడు. ఈరోజు ఉదయం తప్పు చేశాడు నీ సహోదరుడు, మధ్యాహ్నం వచ్చి, అన్నయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే నువ్వు క్షమించు. మళ్ళీ మధ్యాహ్నం తప్పు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి, అన్నయ్య నేను తప్పు చేశానంటే క్షమించు. మళ్ళీ సాయంత్రం తప్పు చేసి రాత్రి వచ్చి నేను తప్పు చేశానని చెప్తే అప్పుడు కూడా క్షమించు. నువ్వు ఎన్నిసార్లు క్షమిస్తే నీ అవిధేయతలు, నీ తప్పిదములు కూడా ప్రభు అన్నిసార్లు క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయును. అంటే నువ్వు క్షమింపపోతే నీకు కూడా క్షమాపణ దొరకదు. దానికి ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక దాసులతో కూడిన ఒక రాజుతో కలిసినటువంటి ఒక రాజ్యముగా ఉందని ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు రాజు అంట దాసుల దగ్గరికి వచ్చి లెక్క చూసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చిందంట. అతను మొదలుపెట్టాడంట. మొదలుపెట్టిన తర్వాత అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకని అతని యొద్దకు తేబడను. అరే, మన రాజ్యంలో ఎవరో ఎక్కువ అప్పు చేశాడు, మన దగ్గర తీసుకొని ఇప్పుడు దాకా వడ్డీ కట్టట్లేదు, బకాయి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయిన ఎవడాడు తీసుకురండి నా దగ్గరికి అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను అంటున్నాడు, నీవు ఎప్పుడో తీసుకున్న డబ్బులు ఇప్పుడు దాకా వడ్డీ లేదు, అసలు లేదు, ఎప్పుడు తీరుస్తావు? బకాయిలని ఎప్పుడు చెల్లిస్తావు? నువ్వు కట్టలేదనుకో, యజమానుడు అంటున్నాడు అతనితో, నువ్వు కట్టలేదనుకో నీ భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు యజమానుడితో సాగిలి పడిపోయాడంట.
అయ్యా మ్రొక్కి సాగిలిపడుతూ దండం పెడుతూ చెప్తున్నాడు, నా ఎడల కొంచెం ఓర్చుకో, కొంచెం నాకు సహనం చూపించు, నన్ను క్షమించు, నీకు అంతా చెల్లిస్తానని చెప్పగా ఆ దాసుని యజమానుడు అతని మీద కనికరపడిపోయి, రే నువ్వెంత బాధల్లో ఉన్నావు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నావు, అసలు నువ్వేం కట్టొద్దులే కానీ, అప్పు వద్దు వడ్డీ వద్దులే కానీ నేను నీకు క్షమించేశాను, ఇక నువ్వు ఈ విషయం మాట్లాడుకో అని చెప్పి తన పక్కన పిలిచి ఇతని అకౌంట్ మొత్తం కొట్టి పూర్తిగా తీసేసాయి, ఇతను మళ్ళీ అడక్కు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అని అతన్ని క్షమించి యజమానుడు అతను పంపించేశాడు బయటికి. ఈ క్షమాపణ పొందుకున్న వ్యక్తి గుమ్మం దాటి బయటకు వచ్చి అతని దగ్గర 100 దేనారములు తీసుకున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఈ క్షమించబడిన వ్యక్తి బయటకు వచ్చి అతని దగ్గర డబ్బు తీసుకున్న అతన్ని కాలర్ పట్టుకొని గొంతు పట్టుకొని, నువ్వు ఎప్పుడు ఇస్తావు నా దగ్గర తీసుకున్నటువంటి 100 దేనారాలు అని అతన్ని ప్రశ్నిస్తున్నాడు. 100 దేనారాలు అనగా మించుమించుగా ఒక ₹1 అనుకుందాం. కానీ అతని యజమానుడు అతను ఎంత క్షమించాడు? అతని గురించి రాయబడిన మాట, అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. యజమానుడికేమో దాసుడు 10,000 తలాంతులు అచ్చి ఉంటే యజమానుడు దాసుని క్షమించేశాడు 10,000 తలాంతులు. కానీ ఈ క్షమించబడిన వ్యక్తి బయటకు వచ్చి ₹1 కొరకు ఆ వ్యక్తి గొంతు పట్టుకొని, నువ్వు ఎప్పుడు చెల్లిస్తావు అని అడుగుతున్నాడు. ఇతను పొందుకున్న క్షమాపణ ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అతని జీవితం అంతా కష్టపడినా ఆ డబ్బులు కట్టలేడు. అంత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యజమానుడు క్షమిస్తే ఇతని దగ్గర ₹1 తీసుకున్న వ్యక్తిని క్షమించలేకపోతున్నాడు ఇతను. అంటే మన ప్రభువు మన పాపములను, మన అవిధేయతలను, మన తప్పిదములను ఎంతో ఉన్నతమైనవిగా ఉంటే అటన్నిటిని ప్రభు క్షమించేస్తే మనం మన తోటి వారిని, ఎదుటి వారిని, పక్కన వారిని, మన కుటుంబీకులను, మన బంధువులను, సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసిని, సహోదరులను మనం క్షమించలేకపోతే ప్రభు అంటున్నారు, నీవు క్షమించకపోతే నిన్ను కూడా నేను క్షమించను అని చెప్పి దానికి అవమానాన్ని కంటిన్యూ చేస్తూ ఈ క్షమాపణ పొందిన దాసుడు ఎవరైతే ఉన్నాడో బయట ₹1 కొరకు గొడవ వేసుకుంటున్నాడు చూసారా. ఈ సన్నివేశాన్ని ఒక వ్యక్తి చూశాడు. చూసి యజమానుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా యజమానుడా, ఇప్పుడే మీరు 10,000 తలాంతులు అప్పు ఉన్న ఒక వ్యక్తిని, అనగా ₹3,600 మీరు క్షమించేశారు కదా. ఆ వ్యక్తి బయటికి వెళ్ళి ఒక ₹1 కొరకు తన దగ్గర డబ్బు తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని గొంతు పట్టుకొని గట్టిగా గదుముతూ భయపెడుతూ దౌర్జన్యం చేస్తున్నాడయ్యా అనే విషయాన్ని యజమానుడు చెప్పగానే యజమానుడు అన్నాడు, ఆ వ్యక్తిని అర్జెంటుగా నా దగ్గర తీసుకురండి అన్నాడు. పిలిచారు, నిన్ను సార్ గారు ఒకసారి రమ్మంటున్నారు, లోపలికంటరా అన్నాడు. వెళ్ళాడు. మళ్ళీ మొక్కి దండాలు పెడతామంటే, నీ మొక్కడాలు దండాలు పెట్టడాలు నాకు వద్దు, నేను నీకు 10,000 తలాంతులు అనగా ₹3,600 మించిమించిగా నీకు క్షమించేసి నీ లెక్క కొట్టివేశాను. నువ్వు బయటికి వెళ్ళి ఒక ₹10 నీ దగ్గర తీసుకున్నావు, నువ్వు క్షమించలేకపోతున్నావే? ఇంత క్షమాపణ పొందుకున్న నీవు కొంచెం క్షమించలేవా? ₹10 కూడా క్షమించలేవా? కాబట్టి ఇక నువ్వేం చేస్తావంటే 3,600కి వడ్డీ అసలు మొత్తం కట్టేదాకా నువ్వు నా జైల్లో ఉండు అని తన దగ్గర పనిచేసి ఒక దాసుని పిలిచి బంట్రోతుకు అప్పగిచ్చేసి నేను తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి, కడపట్టి కాసు చెల్లించేంత వరకు ఇతగాడు మరలా బయటికి రాకూడదు. నేను అంటాను, అతడు జైల్లో ఉంటే ఎలా సంపాదిస్తాడు? మొదటి కాసే చెల్లించలేని వాడు కడపట్టి కాసు ఎలా చెల్లించగలడు? నేడు మన పరిస్థితి, మన తోటి వారిని మనం క్షమించకపోతే ప్రభు అంటున్నారు మనల్ని కూడా ఆయన క్షమించరు అంటున్నారు. మనం ప్రభు స్వరాన్ని వినాలి. ప్రభు యొద్ద నుండి క్షమాపణ పొందుకోవాలంటే మనము చేయవలసినటువంటి ప్రప్రదమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి క్రియ ఏంటంటే, మనకు ఎవరి మీరైతే కోపం ఉందో, విరోధం ఉందో వెంటనే మనం క్షమించేసేయాలి. ప్రార్థనలో కూర్చొని, ప్రభువా వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది, నేను వాళ్ళని క్షమించేస్తున్నాను, వాళ్ళని బట్టి నాకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని క్షమించేస్తున్నానని ప్రార్థనలో కూర్చొని ప్రతి వారిని మీరు క్షమిస్తూ ఉంటే ప్రభు మిమ్మల్ని క్షమించి ఆయన స్వరాన్ని మీకు వినిపింపచేస్తాడు. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను మన పట్ల ఏమైందో తెలుసుకోవాలంటే కనుక మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైనటువంటి మెలకువ ఏంటంటే, మన తోటి వారిని, మన ఎదుటి వారిని మనం క్షమించేసేస్తే మన పాపాలను ఆయన క్షమించి ఆయన మన యొద్దకు వచ్చి మనతో ముచ్చటిస్తాడు. కాబట్టి మనం క్షమాపణ అనేది
మనం ఈ పూట నేర్చుకోవాలి. క్షమాపణలోనే క్షమాపణ ఉన్నది అన్న సంగతి మనం గుర్తించాలి. నేడు క్రైస్తవులు అనగా క్షమించేవాడే క్రైస్తవుడు, క్షమించలేనివాడు నా దృష్టిలో క్రైస్తవుడు కానే కాడు. ఎందుకంటే ప్రభు మనకి నేర్పిన మాదిరి క్షమాపణ. సిలువలో ఆయన తోటి పాపిని, తనని సిలువ వేసినటువంటి వారిని అందరినీ క్షమించేశాడు. అది మనం మాదిరి చూపించాలి. ఆయన మనకు చూపించాడు మాదిరి, అదే మనం చూపించాలి. ప్రభువే మనల్ని క్షమించి క్షమాపణ చూపించి క్షమించమని మనకు చెప్తే మనం మన తోటి వారిని క్షమించకపోతే అది క్రైస్తవ్యమే కాదు, క్రీస్తు మార్గమే కాదు, క్రీస్తు దైవత్వమే కాదు, క్రీస్తును పోలినటువంటి జీవనమే కాదు, క్రీస్తు పత్రికే కాదు. కనుక మనం క్షమాపణ అనేది మన దైనందిన జీవితాల్లో ప్రతినిత్యం మన కనుఎదుట, మన మనసులో, మన మదిలో పెట్టుకొని ప్రతిదీ క్షమించుకుంటూ వెళ్దాం. దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుని స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు. ఆయన స్వరూప దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన స్వరూపులకు మారుస్తాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.